గత ప్రభుత్వంపై హాట్ కామెంట్స్ చేశారు తుమ్మల నాగేశ్వరరావు. బీఆర్ఎస్ ముందు చూపు లేకుండా నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టులోని నీటిని ఖాళీ చేశారని మండిపడ్డారు తుమ్మల. దీంతో సాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఖమ్మంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి. రాష్ట్ర అప్పులు సామాన్యునికి తలకు మించిన భారంగా చేశారని పేర్కొన్నారు. అన్ని శాఖల్లో కూడా అందనంత అధోగతి ఉంది. అయినా సరే ధైర్యంతో, మీరు ఇచ్చినటువంటి విశ్వాసంతో, మీరు ఇచ్చినటువంటి ప్రజా తీర్పుతోటి వాటిని అన్నింటినీ అధిగమించి ఈనాడు వాస్తవంగా శ్రీశైలం నాగార్జున సాగర్లో గత 2 రాష్ట్రాల్లో పోటీపడి నీళ్లన్నీ కిందికి వదిలేశారు. విద్యుత్ శక్తికి వదలటం మూలాన ఈరోజు 2 రిజర్వాయర్లు ఖాళీ అయినాయి. ఈనాడు మంచినీటికి కూడా సమస్య వచ్చింది. సాగునీరు పక్కన పెట్టినా కూడా మంచినీడు కూడా నాగార్జున సాగర్లో ఉంచుకోలేని స్థితికి ఎన్నికల ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు 2 రాష్ట్రాల్లో కూడా విధ్వంసాన్ని సృష్టించింది. ఆ విధ్వంసాన్ని మళ్ళీ సరిచేసుకుంటూ ఈ వేసవికాలంలో విద్యుత్ శక్తి సమస్య ఉంది. రోజుకి 50 కోట్ల రూపాయల కరెంటు కొంటే తప్ప ఇప్పుడున్న పంటలను కాపాడే పరిస్థితి లేదు. సుమారు 30 లక్షల బోర్లు నడుస్తున్నాయి. రైతులు భూగర్భ జలాల మీద ఆధారపడి వేసుకున్నారు. వాటిని బండించాలి. తర్వాత మంచినీళ్ళు ముఖ్యం. దానికి కూడా సమస్య ఉంది. తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఏదున్నా ఇక అన్ని శాఖల్లో కూడా అప్పులు ఉన్నాయి. అప్పులకు వడ్డీలు ఉన్నాయి. ఇక అప్పులున్న కుటుంబం ఎట్టుంటుందో అంతకంటే భారంగా ఈ ప్రభుత్వం నడుస్తుంది. అయినా సరే మంచి ప్రణాళికతోటి, నీతి నిబద్ధతతోటి ఉన్నటువంటి పరిపాలన అందిస్తే అన్నిటినీ కూడా సర్దుకోవచ్చు అనేటటువంటి విశ్వాసంతో ముందుకెళ్తున్నాం.